హే గాయ్స్, మే 31 నా మ్యారేజ్ జరిగిపోయింది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత మా ఇంటి దగ్గర జతలు చేసాము. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఆయనకు ఫస్ట్ ఇచ్చిన చాక్లెట్ అది. తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము. సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కట్టం కంప్లీట్ అయిపోయినట్టే అని. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత అక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ అయ్యాయి అన్నమాట. పెళ్ళికి ముందు అయ్యాయి. తర్వాత చిన్న బర్త్డే అయింది. నేను ఒకసారి చేసిన సో మెనీ ఫనీ ఇన్సిడెంట్స్ అనమాట. అన్నయ్య నేను రెస్టారెంట్కి వెళ్ళాం. సరే నూడిల్స్ తినేది ప్రతి ఒక్కటి. అన్నయ్య బర్త్డే అయింది. మా ఆయనకి నాకు ఒకసారి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు నాకు పెట్టిన మెసేజ్ అది. ఆ తర్వాత నేను ఆషాఢంకి రిటర్న్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అప్పుడు పేయి పుట్టిందనమాట. అది ఆ ఫోటో. మళ్ళీ రిటర్న్ నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. రిటర్న్ కాదు, ఫస్ట్ టైం అనమాట వెళ్ళాను ట్రైన్లో. మా ఆయన నాకు పెట్టే మెసేజ్ అది. తర్వాత మా అత్తగారు వెళ్ళిపోయారు. మా ఆయన నాకు సిల్లీగా తీసిన ఫొటోస్ అవి. మేము పెద్దమ్మ తల్లి గుడికి ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్గా వెళ్ళాము. అక్కడ 6:30 అయినా అండ్ అలాగే ఉంటుందని చూపించడానికి ఆ ఫోటో అనమాట. చాలా బాండింగ్ ఏర్పడిపోయింది. ఇద్దరమే ఉండేవాళ్ళం అనమాట. కుక్ చేసేవాళ్ళు నా కోసం. ఒకసారి మూవీకి వెళ్ళాము, వెళ్తూనే ఉన్నాము. అన్నయ్య వాళ్ళ ఇంటికి పిలుపు చేసినప్పుడు ఆ ఫోటో. కపుల్ డ్రెస్ తీసుకున్నాము. చిన్నమ్మ ఇంటికి వచ్చిన ఫోటో అది. వదిన వాళ్ళతో రెస్టారెంట్కి వెళ్ళాము అది. తర్వాత శ్రావణ శుక్రవారం వ్రతం చేశాను నేను. మా ఆయన నేను తర్వాత నెక్స్ట్ డే గుడికి వెళ్ళామన్నమాట. తర్వాత మా ఆయన నేను అంటే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 3 days ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత రాఖీ పౌర్ణమి వచ్చిందనమాట. ఆ రాఖీ పౌర్ణమికి అదొక స్టోరీ అనమాట. నైట్ నాకు 9:30కి తీసుకొని వెళ్ళి రాఖీ కట్టించారు. ఆ తర్వాత డే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాము, అవన్నీ చూసాము. ఆ తర్వాత నా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను, కానీ అది పోయిందనమాట. ఆ తర్వాత వినాయక చవితి వచ్చింది. చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడు అమ్మ నాన్న వచ్చారనమాట. అక్కడ నుంచి చాలా బాగా తిరిగాము. సిల్కోర్ వెళ్ళాము, ఖైరతాబాద్ వెళ్ళాము, ఐనాక్స్కి వెళ్ళాము. ఎక్కడికంటే అక్కడికి యాదగిరిగుట్ట అక్కడ బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ తినేసి వండించుకొని తిన్నామన్నమాట. ఆ తర్వాత చంద్రముఖి 2 సినిమాకి వెళ్ళాము. ఏడుపాయలు వెళ్ళాము. రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళము. టైంపాస్ అలాగా గడిచిపోయిందనమాట. సో మెనీ మెమరీస్ మా ఇద్దరి మధ్యన. ఆ తర్వాత మళ్ళీ నేను దసరాకు వచ్చినప్పుడు మళ్ళీ కన్సీవ్ అయ్యానని తెలిసిందనమాట. అదండి ఆ ఫొటోస్ అనేవి. చాలా ఎంజాయ్ చేసేదాన్ని. రిటర్న్ మళ్ళీ మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత శిల్పారామం వెళ్ళాము, కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము. మా ఆయన చాలా ఫన్నీగా డ్యాన్స్ చేసిన వీడియో అది. నా కోసం ఒక టేబుల్ తీసుకున్నారు. తర్వాత చాలా దగ్గర తిరిగాము. జనవరి 1st అది వచ్చేసి పండగకి అది. అలా ఎంజాయ్ చేశాను అనమాట. నేను ఫోటోషూట్ కూడా చేసుకున్నాను అక్కడ. హాస్పిటల్కి వెళ్ళింది 5th month కంప్లీట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ వచ్చేసాను నేను. అక్కడ 7th month కూడా కంప్లీట్ చేసుకున్నాం. మా ఇంట్లో పేరు పుట్టింది. తర్వాత నా బర్త్డే అయింది. అన్ఎక్స్పెక్టెడ్గా నా కూతురు పుట్టేసింది అనమాట. అది చాలా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ మై డెలివరీ. అదొక స్టోరీ అనమాట. బట్ నా కూతురు నాకు దక్కింది. 1 year సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు.